హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా! ఈరోజు నా రెసిపీ స్పైసీ చికెన్ ఫ్రై. ఫ్రెష్ మసాలా పౌడర్‌తోని లో ఫ్లేమ్‌లో క్యాస్ట్ ఐరన్ ప్యాన్‌లో చేసుకున్నాను. అసలు సూపర్ వచ్చిందసలు. మీరెప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు పక్కాగా నచ్చుతది. చాలా ఈజీ కూడా. అసలు చాలా చాలా ఈజీ చెప్పాలంటే. మసాలా పౌడర్ కోసం ప్యాన్‌లో ఒక 5, 6 రెడ్ మిర్చి, ఇంకా 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4, 5 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్, అదే సోంపండి మంచిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చల్లారిపోయాక దీన్ని మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు నేనైతే చికెన్ని వెనిగర్తో వాష్ చేస్తాను. సో చికెన్ వాష్ చేసుకున్నాక దాంట్లోకి సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ టర్మరిక్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1/4 కప్పు ఆయిల్, ఇంకా 1 కప్పు చాప్డ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పింకిష్ కలర్ అయ్యేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మ్యారినేటెడ్ చికెన్ వేసుకొని ఆనియన్స్, చికెన్ 2 కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 20-30% చికెన్ కుక్ అయ్యాక ఇందులోకి మధ్యలోకి చీల్చుకున్న గ్రీన్ చిల్లీ ఒక 2-3, ఇంకా కరివేపాకు. అసలు కరివేపాకు ఫ్రైలో వేస్తే అసలు ఆ స్మెల్కే సగం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో కరివేపాకు వేసుకున్నాక ఒక 30-50% కుక్ అయ్యాక దీంట్లోకి మనం చేసుకున్న మసాలా పౌడరు, ఇంకా చిల్లీ పౌడరు 2 వేసేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. అక్కడే ఉండి మెల్లిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, అంతే. ఇంకా ఫైనల్గా ఇదంతా అయిపోయాక ఒక 90% అయిపోయాక దీంట్లోకి మళ్ళీ కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు ఫ్రైలో చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ టేస్ట్. ఇంకా కొత్తిమీరని మంచిగా సన్నగా తురుముకొని దాన్ని కూడా వేసేసుకోవడమే. నేనైతే ఈ ఫ్రైని తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు విత్ వైట్ రైస్తో తిన్నాను. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.